హాయ్ ఫ్రెండ్స్. మా పని మనిషి చాలా అందంగా ఉంటుంది. ఆమె బాగా సింగారించుకొని ఇంటికొస్తుంది. ఇంటి పనంతా ముగించుకొని తర్వాత తాతగారి గదిలోకి వెళ్తుంది. ఇంకా గుమ్మానికి గొల్లెం కూడా వేస్తుంది. ఆపై 2 గంటల తర్వాత బయటకొస్తుంది. మేం కూడా మౌనంగానే ఉంటున్నాం. ఎందుకంటే తాతగారు మంచంపై నుంచి లేవలేరు. ఒకరోజు ఆ అమ్మాయికి బదులు తాతగారి గదిలోకి నేను వెళ్ళాను. అక్కడ తాతగారు నాతో చేసిన దానికి నా ఊపిరి ఆగినంత పనైంది. నా పేరు సానిక. మేమందరం ఒకే ఇంట్లో ఉంటూ ఉంటాం. ఇది మా పాత ఇల్లు. ఇక్కడ నా ముగ్గురు బాబాయిలు అందరూ కలిసి ఉంటారు. కానీ అందులో 2 బాబాయిలు ఈ లోకంలోనే లేరు. కేవలం మా నాన్న మాత్రమే బ్రతుకున్నారు. అలాగే మా తాతయ్య కూడా బ్రతుకున్నారు. ఇంట్లో మా తాతయ్య ఆదేశాలే కొనసాగుతాయి. మా ఇంట్లోకి అన్నీ ఏదో ఆఫర్ లాగా వస్తూ ఉంటాయి. అలాగే పని మనుషులు, అలాగే సంపద కూడా. కానీ మా పని మనిషి అయితే చాలా అందంగా ఉంటుంది. ఆమె పేరు తార. కానీ ఆమె అంటుంది తన అసలు పేరు సుహాని అని. సుహాని అనే పేరు తనకు నచ్చక తారా అని తన పేరు పెట్టుకున్నానని ఆమె స్వయంగా చెబుతుంది. నిజానికి ఆమె అయితే పని మనిషే, కానీ ఆమె ఉండే విధానం అయితే మాత్రం మహారానికి ఏమీ తక్కువగా ఉండదు. ఇప్పుడు విషయం అయితే చాలా చెడిపోయింది. ఇంకా దాని వెనుక మా తాత హస్తమే ఉంది. ఎందుకంటే ఆమె పట్ల మా తాతకి కోరికుంది. మా తాతయ్య అన్ని పనులు ఆమె చేస్తుంది. మా తాతయ్య లేవలేక మంచం మీద ఉన్నాడు. అతను చాలా ముసలివాడు. ఆయన కాళ్ళు ఒత్తడం, అతని గది శుభ్రం చేయడం, అలాగే ఒకవేళ అతను ఒంటరిగా కూర్చొని ఉంటే అతని దగ్గర కూర్చొని కబుర్లు చెప్పడం, ఇవన్నీ ఆమె పనులే. మా నాన్న అంటూ ఉంటాడు, అసలు మీ వల్ల ఉపయోగం ఏమిటి అని. తాతయ్యకు వయసైపోయింది. మీరు అతని దగ్గర కూర్చొని అతనితో మాట్లాడాలని అంటారు. అతన్ని జాగ్రత్తగా చూసుకుంటూ తనకు సేవలు చేయాలని చెప్తారు. రేపు ఆయన ఈ లోకం వదిలే వెళ్లే ముందు మొత్తం ఆస్తి అంతా ఆమె పేరు మీద రాస్తే ఏమవుతుంది అనేది ఇక్కడ ముఖ్య విషయం. మా బాబాయిలు ఈ లోకంలో లేరు, కానీ వాళ్ళ పిల్లలున్నారు. ఇంకా నాకు ఏ సోదరుడు లేడు. అందుకే నాన్నకు ఎక్కువ కంగారు, ఆస్తంతా మనవలకే పంచిస్తాడేమో అని. అప్పుడు నాన్నకు ఒక్క వాటానే వస్తుంది. ఆ ఒక్క వాటా కూడా మా 2 అక్క చెల్లెల పెళ్లికే సరిపోతుంది. అందుకే నాన్న కంగారు పడిపోతూ ఉంటాడు. కానీ మేము తాతగారి దగ్గర కూర్చుంటే మాకెందుకో అస్సలు నచ్చదు. ఆయన వింత వింతగా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఎవరిని గుర్తుపట్టలేడు కూడా. అసలు అలాంటి వ్యక్తి పక్కన కూర్చొని మనుషులు ఏం చేస్తారు? తార మాత్రం ఆయన దగ్గర కూర్చొని చాలా సంతోషంగా ఉంటుంది. తార ఆయన గదిలో ఉన్నప్పుడు చాలా నవ్వులు, శబ్దం వినిపిస్తూ ఉంటాయి. ఒకరోజు ఆమె లోపల కూర్చొని ఉంటే నేను కూడా లోపలికెళ్ళాను. అప్పుడు నా కళ్ళ ముందు ఉన్న దృశ్యం చూసి నేను షాక్ అయ్యాను. ఎందుకంటే మా తాతయ్య చేతిలో చాలా డబ్బుంది. ఇంకా ఆయన అవి తారకు పట్టిస్తూ ఉన్నారు. ఆ డబ్బులు దాదాపుగా 25,000 వరకు ఉన్నాయి. అప్పుడు నేను, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఆమెకి ఎందుకు ఇంత డబ్బులు ఇస్తున్నారు అని అడిగాను. అప్పుడు అతను అన్నారు, ఇది తన జీతం అని. నేను కూడా ఇదే వీలనుకొని నాకు కాస్త డబ్బు కావాలి అన్నాను. అతను 500 రూపాయల నోటు తీసి నాకు ఇచ్చారు. అప్పుడు నేను అన్నాను, ఈ రోజుల్లో 500కి ఏమొస్తాయి, పని మనిషికి 25,000 ఇస్తున్నారు అని. కానీ అసలు అప్పుడు ఒక పని మనిషి జీతం 25,000 లేనే లేదు. ఇంకా తన మనవరానికి కేవలం 500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అలా అని అనుకుంటూ నేను బయటకు వస్తూ ఉన్నాను. అలా వస్తూ నాన్నను ఒకసారిగా గుద్దుకున్నాను. అప్పుడు మా నాన్న, అలా పిచ్చి పట్టిన దానిలాగా ఎక్కడి నుంచి వస్తున్నావు, అసలు నీ ధ్యాస ఎక్కడుంది అని అన్నాడు. అప్పుడు నేను జరిగిన విషయం అంతా ఆయనకి చెప్పాను. అది విని ఆయన షాక్ అయ్యారు. ఆయన మళ్ళీ అడిగారు, నువ్వు నిజంగా నీ కళ్ళతో చూసావా తనకు డబ్బులు ఇవ్వడం అని. అప్పుడు నేను చెప్పాను, నిజంగానే స్వయంగా నా కళ్ళతో చూశాను. అతను ఆమెకు డబ్బులు ఇచ్చాడు, అది ఆమె జీతం అని చెప్పాడని. అప్పుడు నాన్న అన్నాడు, అసలు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆమెకు జీతం ఇచ్చే సమయం ఇంకా ఉంది, ఇప్పుడు కాదు అని. ఈ రోజు 13వ తారీఖు, నెల మధ్య. అలా పని వాళ్ళకు జీతం ఎందుకు ఇస్తారు? ఇక రెండో విషయం, తార జీతం ప్రతి నెల నేనే ఇస్తాను. ఇక ఆమె జీతం కేవలం 10,000 రూపాయలు మాత్రమే. మరి నాన్నెందుకు 25,000 రూపాయలు ఇచ్చాడు అని నాన్న చాలా కోప్పడ్డాడు. ఆ తర్వాత తాతయ్య గదిలోకి వెళ్ళాడు. నేను వాళ్ళ మాటలు వినడం మొదలు పెట్టాను. అప్పుడు తాతయ్య చెప్పాడు, పాపం వాళ్ళ ఇంట్లో ఏదో ఇబ్బంది ఉంది, వాళ్ళ అమ్మ అనారోగ్యంగా ఉంది, అందుకే నేను తనకి డబ్బిచ్చాను. నీ కూతురు పెద్ద గూఢచారి, నా గదిలోకి వచ్చి గూఢచర్యం చేసి వెళ్తుంది, ఇంకా ఇంట్లో గొడవలు పెడుతోంది. ఏదో పేదదానికి కాస్త డబ్బులు ఇస్తే ఏమవుతుంది? నేను ఇలా మంచం మీద పడున్నాను. నేను చచ్చిపోతూ చచ్చిపోతూ మంచి పనులు చేయాలనుకుంటున్నాను. దానివల్ల మీకు సమస్య ఏమిటి? మీ అందరికి ఏం కావాలి? ఈ డబ్బులు కూడా మీ మొహాన్ని తగలెట్టాలా? మీతో నాకు అసలు ఉపయోగమే లేదు. ఎప్పుడైనా నాకు ఏదైనా అవసరమైనా, నా హృదయం బరువెక్కిపోయినా, నేను ఏదైనా మాట్లాడాలనుకున్నా నువ్వు నా దగ్గరకు వచ్చి కూర్చోవు. నీ పిల్లలు నా దగ్గరకు రారు. మరి నేనేం చేయాలి? అప్పుడు నాన్న సిగ్గుతో తలదించుకున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇక మీదట తాతగారి గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ మాటలు మాట్లాడుకో అని.
ఆమె తల్లి అనారోగ్యంతో ఉంది, అందుకే ఆమెకు డబ్బులు ఇచ్చాడు అని. నాన్న చాలా కంగారుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే కోపం కూడా ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆయనకు అక్కడ అవమానం జరిగినట్లయింది. ఆ తర్వాత ఆయన తన గదిలోకి వెళ్ళిపోయాడు. కానీ కొన్ని రోజుల తర్వాత నాన్న నాకు ఇంకో విషయం చెప్పాడు. అది విని నేను ఇంకా నాన్న ఇద్దరు షాక్ లో ఉండిపోయాం. నా చెల్లి చాలా చిన్నది. ఆమె వయసు 10 సంవత్సరాలు, ఇంకా నా వయసు 17 సంవత్సరాలు. అందుకే నేను మా నాన్న ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. నీకు ఒక విషయం చెప్పాలి అని ఇక ఆ విషయమే నాన్న చెప్పారు. ఆ తర్వాత నుంచి నువ్వు ఇంటిని ఇంకా ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలి అన్నారు. అసలు అలాంటి విషయం ఏమై ఉంటుందా అనేది నాకు తెలియలేదు. నేను సరే అని చెప్పాను. అప్పుడు నాన్న చెప్పాడు, తార ఖచ్చితంగా ఏదో ఒక పన్నాగం నడుపుతుంది. ఆమె మీ తాతగారి ముందు అబద్ధాలు చెప్పి చెప్పి అతని నుంచి డబ్బులు లాగేస్తుంది. ఎందుకంటే నిన్నే తన తమ్ముడు నాకు గల్లీలో కనపడ్డాడు. నేను అతన్ని అడిగాను, మీ అమ్మకు అనారోగ్యంగా ఉంది కదా, ఇప్పుడు తనకి ఎలా ఉంది అని. అప్పుడు అతను చాలా విచిత్రమైన విషయం చెప్పాడు. అదేంటంటే వాళ్ళ అమ్మ ఈ ప్రపంచాన్ని వీడి వెళ్లిపోయి 4 సంవత్సరాలైందట. ఆ మాటను విని నేను షాక్ అయ్యాను. ఆమె మీ తాతగారితో తన తల్లికి అనారోగ్యంగా ఉందని అబద్ధం చెప్పింది. కానీ అసలు ఆమె తల్లి ఈ లోకంలోనే లేదు అని నాన్న చెప్పాడు. ఇంకా ఆయన అన్నారు, ఆ అమ్మాయి చాలా తెలివైందిలాగా ఉంది. అందుకే నేను ఈ విషయాలన్నీ నీకు చెప్తున్నాను. నువ్వు తాత పట్ల కాస్త శ్రద్ధ ఉంచు. ఇంకొకటి, తార మీద ఒక కన్నేసి ఉంచు అని. ఒకరోజు మా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారు. మా ఇంట్లో డబ్బుకి కొదవుండదు. నా ఫ్రెండ్స్ బహుశా ఈ కారణంతోనే నాతో స్నేహం చేస్తారేమో అనుకుంటాను. ఇంటికి రావడంతోనే వాళ్ళకి చాలా మంచి భోజనం దొరుకుతుంది, రకరకాల వస్తువులు దొరుకుతాయి. వాళ్ళు తిరిగి వెళ్ళడానికి బండికి కిరాయి డబ్బులు కూడా నేనే ఇస్తాను. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తారని చూస్తూనే అడిగారు, ఈమె ఎవరు అని. అప్పుడు నేను చెప్పాను, ఆమె పని మనిషి అని. దానికి వాళ్ళు, నువ్వేం మాట్లాడుతున్నావు, పని మనిషి ఆమె, ఆమె వేసుకున్న డ్రెస్ ఖరీదు 10,000 రూపాయలు ఉంటుంది అన్నారు. అది విని నేను షాక్ అయ్యాను. నిజమేనా అది అని నేను అడిగాను. అప్పుడు వాళ్ళు వెంటనే ఇంటర్నెట్ లో చూసి నాకు చెప్పారు, అది 10,000 రూపాయలని, పైగా ఈ రోజుల్లో అది కొత్త ఫ్యాషన్ గా వచ్చిందని, చాలా తక్కువ మంది దాన్ని కొన్నారని. నీ ఇంట్లో పని మనిషి 10,000 రూపాయల డ్రెస్ వేసుకొని అలా తిరుగుతుంటే నీకు తెలియలేదా, ఇది నువ్వేసుకోవాల్సిన డ్రెస్ అసలు అన్నారు. నాకు అది చూసి కడుపు మండిపోయింది. మా ఇంట్లో పని మనిషి ఇంత ఖరీదైన బట్టలు వేసుకుంటుందా అని. ఇల్లు మొత్తం ఆమె ఎలా తిరుగుతుందంటే ఆమె ఇంటికి యజమాని అయినట్లు. ఆమె ఇంట్లో పనంతా చేస్తుంది, కానీ ఆమె కేవలం వంట పనులు మాత్రమే ఇస్తారు. కేవలం కిచెన్ లో మాత్రమే ఆమె పని చేయాల్సి ఉంటుంది. ఆమె వంట చేయగానే తాతగారి గదిలోకి వెళ్తుంది. ఒకరోజు ఆమె తాతగారి గదిలో ఉంది. అక్కడి నుంచి నవ్వుల శబ్దాలు తెగ వినిపిస్తున్నాయి. అప్పుడు నాకు అనిపించింది, అసలు వీళ్ళు ఏ విషయమే నవ్వుతున్నారో కాస్త చూద్దామని. ఆమె తాతగారి నుంచి ఏమైనా డబ్బులైతే దోచుకోవటం లేదు కదా, ఏ డబ్బో పట్టుకెళ్ళడం లేదు కదా. నేను తలుపు తెరిచే ప్రయత్నం చేశాను. నాకు తలుపు తట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ఇల్లు నాది, నేను ఈ ఇంటికి యజమాన్ని. కానీ నాకు అక్కడ జరిగింది చూసి నా కాళ్ళ కింద భూమి కంపించినట్లయిపోయింది. నా ప్రాణం పోయినట్టయింది. తలుపు లోపల నుంచి గడియ పెట్టుంది, తెరుచుకోవడం లేదు. ఇంకా వాళ్ళు నవ్వడంలో ఎంత బిజీగా ఉన్నారంటే నేను తలుపు తెరిచే ప్రయత్నం చేస్తున్నాననే విషయం కూడా వాళ్ళకు తెలియడం లేదు. నేను వెంటనే నాన్నకు ఫోన్ చేశాను. ఇక ఇక్కడ జరిగిందంతా చెప్పాను. నాన్న కూడా షాక్ అయ్యాడు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అంటూ ఆయన అన్నాడు, ఎక్కడో ఏదో తప్పు అయితే జరగటం లేదు కదా, ఆ కారణంగా మనం ఏ సమస్యలో పడం కదా. రోజు రోజుకి తార మన మీద ఎక్కి సవాలు చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఆమె ప్రవర్తన, ఉండే విధానం, ఆమె చేసే పనులు, ఇంట్లో తలెత్తుకొని దర్జాగా తిరగడం, ఆమె దగ్గర మనకు తెలియని ఏదో ఒక రహస్యం ఉంది. ఆమె ఎలా చేస్తుందంటే అసలు అంతా ఏ విషయం పట్ల భయం లేనట్టు మా ముందే ధన్ ధన్మని తిరుగుతుంది. ఇప్పుడు ఆమె మా మాట కూడా వినలేదు. ఒకరోజు నేను జ్యూస్ గ్లాస్ పట్టుకుని వెళ్తూ ఉన్నాను. అది నా చేజారి కింద పడి పగిలిపోయింది. జ్యూస్ అంతా నేల మీద పడిపోయింది. నేను ఆమెకు చెప్పాను ఇది క్లీన్ చేయమని. అప్పుడు ఆమె వంటగదిలో నిల్చొని వంట చేస్తూ ఉంది. ఆమె చెప్పింది, ఖాళీ లేదు, మీ పని మీరు చేసుకోండి అని. అసలు ఏ పని మనిషి అయినా మీ పని మీరు చేసుకోండి అని అంటుందా? ఆమెను పనిలో పెట్టుకుంది ఎందుకు? పని చేయడానికే కదా. పైగా అందుకు ఆమెకు డబ్బులు కూడా ఇస్తున్నాము. నాకు చాలా కోపం వచ్చింది. నాకు తారతో గొడవైంది. నువ్వు పని మనిషివి, పని మనిషిలాగుండు, యజమానిలాగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. నేను నీకు పని చేయమని చెప్పాను, నువ్వు నాకు ఎదురు చెప్తున్నావు. క్లాత్ తీసుకొచ్చి అక్కడ తుడువు అని చెప్పాను. అప్పుడు ఆమె, నేను వంట చేస్తున్నాను, అయినా పొరపాటు చేసింది మీరే కదా, దాన్ని మీరే కదా పడేశారు, మీరే దాన్ని సరిచేయండి అంటూ నాతో పంతం పెట్టుకుంది. ఆమె అక్కడ క్లీన్ చేయలేదు. తర్వాత బయట నుంచి లోపలికి తోటమాలి బాబాయ్ వచ్చారు. ఆయన అక్కడ చూసి అదంతా శుభ్రం చేశాడు. నిజానికి అది ఆయన పని కాదు, నేను చేయలేదు. ఎందుకంటే నాకు చాలా కోపం వచ్చింది. నేను ఈ విషయం నాన్నకు చెప్పాను. ఇంకా చెప్పాను, ఏమైనా పని నుంచి తీసేయండి అని. నాన్న కూడా సరిగ్గా చెప్పావు, ఏమైనా పని నుంచి తీసేయాలి అన్నారు. నాన్న మరుసటి రోజు ఆమెకు ఈ నెల అలాగే వచ్చే నెల జీతం ఇచ్చేసి తనకు చెప్పారు, ముందే చెప్పకుండా పనిలో నుంచి తీస్తున్నందుకు వచ్చే నెల జీతం కూడా కల్పిస్తున్నాము అని.
అప్పుడు ఆమె వెళ్లకుండా ఏదోలాగా మా తాతగారి గదిలోకి దూరే ప్రయత్నం చేస్తుంది. ఆయన్ను కలిసి వెళ్లాలని చెప్తుంది. అప్పుడు నేను చెప్పాను ఆయన నిద్రపోతున్నారని. కానీ నిజానికి ఆయన నిద్రపోవడం లేదు. ఇంకా చెప్పిందామె వస్తువులు ఏవో అక్కడ ఉన్నాయి అని. అప్పుడు నేను అన్నాను, అవేంటో చెప్పు, నేను తీసుకొచ్చి ఇస్తాను అని. అప్పుడు ఆమె అంది, లేదు నా వల్ల పొరపాటు జరుగుతుంది అని. అక్కడ ఏమీ పడలేదు. కేవలం ఈ ప్రయత్నం అంతా ఏదో ఒక విధంగా ఆ గదిలోకి వెళ్లడానికే. కానీ మా తండ్రి కూతుళ్లకు ఆమె పనులు అర్థమయ్యాయి. అందుకే మేమిద్దరం ఆమెకు ఎదురుగా నిల్చున్నాం. నేను చెప్పేశాను, నువ్వు నీ సామాన్లు తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరు అని. తర్వాత ఆమె వెళ్లిపోయింది. నేను కాస్త సుఖంగా శ్వాస తీసుకున్నాను. ఆపై అనుకున్నాను, అసలు ఈ పని ముందే నేను ఎందుకు చేయలేదా అని. పని మనుషులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇంకొక వంట చేయగల పని మనిషిని వెతుక్కుందామని నాన్న చెప్పారు. ఈసారి కాస్త పెద్ద వయసు ఉన్న స్త్రీని చూద్దామన్నారు. ఆమె పని కేవలం వంట చేయడం మాత్రమే అయి ఉండాలి. మాకు తార లాంటి పని మనిషి అవసరం లేదు. తారని ఇంట్లో నుంచి పంపించేశాక నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఆమె ఇంట్లో నుంచి వెళ్లిన కొద్ది గంటలకే రాత్రి తాతగారి ఆరోగ్యం చాలా చెడిపోయింది. బహుశా ఆయన ఈ లోకం విడిచి వెళ్లే సమయం వచ్చేసిందేమో, అందరూ త్వరగా రండి అని నాన్న కూడా అన్నారు. మేమంతా తాతగారి దగ్గరికి వెళ్ళాం. ఆయన దగ్గరే కూర్చున్నాం. ఆయన చాలా సేపటి నుంచి బాగా ఏడుస్తున్నాడు. ఆయనకు ఎలా మాట్లాడుతున్నాడంటే చాలా నొప్పిగా ఉన్నట్లు. నాన్న అస్తమాను కూడా అడుగుతూనే ఉన్నాడు, ఏమైంది, మీకు నొప్పిగా ఉందా అని. డాక్టర్ను కూడా పిలిచామని చెప్పారు. డాక్టర్ కూడా వచ్చాడు. బాబాయ్ వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. అందరూ అతని మంచం వైపే చూస్తున్నారు. అతని చుట్టుపక్కలే కూర్చున్నారు. మా తాతగారికి మంచం మీదే నిద్ర పడుతుంది. ఆయన నోరు తెరవగానే ఆ గదిలో ఉన్న అందరం షాక్ అయ్యాం. ఎందుకంటే ఆయన తార ఎక్కడా అని అడిగాడు. పదే పదే ఆయన ఇదే అడుగుతున్నాడు. అప్పుడు మేమందరం సైలెంట్ గా ఉన్నాం. పిన్ని అప్పుడు అన్నది, ఈ టైంకి ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళింది ఈమె అని. అప్పుడు మా నాన్న చెప్పారు, ఆమెను పనిలో నుంచి తీసేశామని. మా నాన్న అది చెప్పేలోపు మా తాత మా నాన్న కాలర్ పట్టుకొని గట్టిగా అడిగాడు, ఎవరిని అడిగి నువ్వు తన్ని పనిలో నుంచి తీసావని. మేమందరం చాలా ఆశ్చర్యపోయాం. అసలు పని మనిషి తనకి ఏంటి అని. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే డాక్టర్కి చెప్పండి, డాక్టర్ అక్కడే ఉన్నారు అన్నాం. అప్పుడు ఆయన అన్నాడు, నాకు డాక్టర్ అవసరం కాదు, తార అవసరం ఉంది అని. అది విని అక్కడ అందరం చెవులు మూసుకున్నాం. అసలు తాత ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, అసలు ఈయన చస్తూ చస్తూ ఏం చేస్తున్నాడు, ఎంత గోల చేస్తున్నాడంటే రాత్రి 12 గంటలైంది, ఇప్పటికీ అదే గోల చేస్తున్నాడు, కేవలం తారని తీసుకురండి అని. ఇక తప్పనిసరి మా నాన్న ఆ తారింటికి వెళ్లి తారని తీసుకొచ్చాడు. చాలా యాటిట్యూడ్ చూపించింది ఆమె. అది నాన్న తిరిగి రాగానే మాకు చెప్పాడు, మీ నాన్న చస్తున్నాడని నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారా అన్నది తార. చాలా చెడుగా ప్రవర్తించింది. ఇక ఆమె రావడం ఆలస్యం. తాతగారి ఆరోగ్యం ఇట్టే బాగుపడిపోయింది. ఆమె తాతగారు చేయి పట్టుకుని కూర్చుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూసి షాక్ అయ్యారు. అసలు ఇంట్లో ఏం జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. ఏమైనా ఆమెను ఇంట్లో నుంచి పంపించేయాలనుకుంటున్నారు. అప్పుడు నాన్న చెప్పారు, ఆమెను ఇంట్లో నుంచి పంపేశాను, కానీ తర్వాత ఏం జరిగిందో అంతా మీ ముందే ఉందిగా అన్నాడు. ఇక మీరే చెప్పండి, మనందరం ఏం చేయాలి? నేను కూడా దీని పట్ల ఇబ్బందిగానే ఉన్నాను. ఇక తాతగారి కోసం నాన్న తన పరువుని గౌరవాన్ని కూడా దిగజార్చుకున్నాడు. కానీ తాతగారు మా నాన్నని ఎలా చూశారంటే ఏదో ప్రాణాలు తోడేస్తానన్నట్లుగా. తార ముఖంలో సంతోషంతో కూడిన నవ్వుంది. ఆమె చాలా ఆనందంగా ఉంది. తాతగారు వెంటనే డబ్బులు తీసి ఆమెకి ఇచ్చాడు. ఇంకా చెప్పాడు, నీ రోజు కూలి ఆగదు, నీకెటువంటి ఇబ్బంది ఉండదు, నేను ఇంకా బతికే ఉన్నాను, చావలేదు అని చెప్పాడు. ఇంకా ఆయన అన్నాడు, ఎవరైతే నా చావును కోరుకుంటున్నారో వాళ్ళు ఇది జాగ్రత్తగా వినండి, నేను ఇప్పుడే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళను అని. అందరూ నీరుగారిపోయారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది అసలు ఇంట్లో ఏం జరుగుతుందా అని. ఏది జరిగినా అది సరైందైతే కాదు. ఇంత డబ్బున్న ఒక యజమానికి, మంచం మీద జబ్బు పడి ఉన్న ఒక మనిషికి ఒక పని మనిషి ఇంత దగ్గర రావడం అంటే వింతగా ఉంది. నేను అందరికీ చెప్పాను, తార లోపలికి వెళ్ళినప్పుడు లోపల నుంచి తలుపుకు గడి పెట్టేస్తుంది అని. అందరూ అవన్నీ వినలేక తమ చెవులు మూసేసుకున్నారు. ఆపై అందరూ అనుకున్నారు, బహుశా ఆయన చనిపోయే ముందు మన పరువంతా తీసేసి రోడ్డును పడేలా సిగ్గుపడేలా చేసి వెళ్లాలనుకుంటున్నారేమో అని. అసలు తలుపులు మూసేయడం వెనుక తన ఉద్దేశం ఏమిటి? అప్పుడు నాన్న అన్నారు, మీరందరూ కలిసి నాకు సాయం చేయండి, నేను నా వైపు నుంచి ఏం చేయగలను అది చేస్తాను అన్నారు. మా ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు తార కంట్లో ఒకటే ఆనందం. ఎందుకంటే ఆమెకు తెలుసు ఆమె ఖచ్చితంగా తిరిగి రాగలదని, ఇక తను ఎవరూ ఆపలేరని. కానీ ఇప్పుడు ఇక విషయాన్ని నేను నా చేతిలోకి తీసుకోవాలనుకున్నాను. నేను అనుకున్నాను, అసలు ఆ గదిలో ఏం జరుగుతుందో చూడాలని. నేను తారా క్వార్టర్లోకి వెళ్ళాను. నేను ఆమె డ్రెస్ ఒకటి దొంగలించాను. ఇంకా నేను నా ప్లాన్ కి సంబంధించిన ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు, నా బుర్రలోనే ఉంచుకున్నాను. కానీ నేను ఒక పొరపాటు చేశాను. ఈ విషయం నాన్నకు చెప్పాల్సిందే, కానీ నేను ఆయనకు ఆ విషయం చెప్పలేదు. చెబితే నా ఈ ప్రయత్నం ఎప్పటికీ ఆయన చేయనివ్వడు. ఇక నేను అక్కగా అందరి సమస్యలను తీర్చాలనుకుంటున్నాను. నేనేం చేయాలో నేను నిర్ణయం తీసేసుకున్నాను. తార కిచెన్ లో నిల్చొని వంట చేస్తుంది. అప్పుడు నేను చాటుగా వెళ్లేసి ఆ కిచెన్ డోర్ ని వేసేసి బయట నుంచి తాళం వేసేశాను. ఇంక నేను తోటమల్లి బాబాయ్తో చెప్పాను, ఈ తలుపు తెరుచుకోకూడదు అని.
తోటమాలి బాబాయ్ చిన్నప్పటి నుంచి మాతోనే ఆడుకుంటూ ఉంటాడు. ఆయనకు నా విషయం బాగా తెలుసు. నా ప్రతి మాట ఒప్పుకుంటాడు. తర్వాత నేనే స్వయంగా తార బట్టలు వేసుకొని తాతగారి దగ్గరికి తన గదిలోకి వెళ్ళాను. చున్నీని కాస్త ముందుకు కప్పుకున్నాను. ఆయన నన్ను చూసి తారనే అనుకున్నాడు. నేను లోపలికి వెళ్లి తలుపు వేసేశాను. అప్పుడు తాతగారు అన్నారు, ఏంటిది, ఇవాళ నువ్వు పెళ్లి కూతురై వచ్చావా? ఏమైంది నీకు అన్నాడు. అప్పుడు నేను తలను కాస్త అలా ఊపాను. అప్పుడు ఆయన అన్న మాటలు నాకు ఒక్కసారిగా ఏదోలా అనిపించాయి. ఆ సరే సరే, ఈరోజు నువ్వు పెళ్లి కూతురులా ఉన్నావు, నువ్వు పెళ్లి కూతురు ప్రాక్టీస్ చేస్తున్నావు కదా అన్నాడు. నేను వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర మంచం మీద కూర్చున్నాను. అప్పుడు ఆ తర్వాత ఆ గదిలో జరిగింది చూసి నా ప్రాణం పోయినంత పనైంది. ఎందుకంటే ఆయన మాటలు అలా ఉన్నాయి. ఆయన అన్నారు, నువ్వు రిక్కిని వధువు కదా, రిక్కిని వస్తాడు త్వరగా, నేను మీ ఇద్దరు పెళ్లి చేస్తాను అని. ఆ పని చేసే నేను ఈ లోకం వదిలి వెళ్ళిపోతాను అని అన్నాడు. రికిన్ ఎవరో కాదు, నా బాబాయ్ కొడుకు. బహుశా నా బాబాయ్ కొడుక్కి తారతో ప్రేమ వ్యవహారం ఉందేమో. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా అయితే? తార ఇంటి కోడలు అవ్వబోతుందని తాతయ్య కూడా ఈ విషయం తెలుసు. అయితే తను ఈ కుటుంబం కోడలు కాబోతోంది. అందుకే ఆమె నడిచే విధానం, మాట్లాడే విధానం అన్నీ మారిపోయాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను తాతగారితో చెప్పాను, మీకోసం నీళ్లు తీసుకొని వస్తానని. నేను గొంతు కాస్త మార్చి చెప్పాను. అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. ఆపై ఊపిరి పీల్చుకున్నాను. ఇక నేను ఏం చేసి వచ్చానని ఈ విషయం ఎవరికీ తెలియలేదు అని అనుకున్నాను. నేను వెంటనే బట్టలు మార్చేసుకున్నాను. ఇంకా తోటమాలి బాబాయ్తో చెప్పాను, తనకి ఏమీ తెలియకూడదు అని. అప్పుడు తోటమాలి బాబాయ్ అన్నారు, ఆమె తన పనిలో నిమగ్నమై ఉందని. ఇంకా నేను కిచెన్ తలుపులను తెరిచాను. నేను ఇంత చేశాను కానీ ఈ విషయం ఎవరికీ తెలియలేదు. నేను నాన్న కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆయనకు కాల్ చేశాను. ఆయన ఏదో మీటింగ్ లో ఉన్నారు. అలా రాత్రికి వచ్చారు. నేను తనకు చెప్పాను, నీతో చాలా అర్జెంటుగా ఓ విషయం మాట్లాడాలి నాన్న అని. నాన్నకు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి ఆయన కూడా షాక్ లోనే ఉన్నారు. ఇక నాన్న ఈ విషయాన్ని అందరికీ చెప్పాడు. ఏ బాబాయ్ కొడుకైతే రికినో ఆ బాబాయ్ భార్య రికిన్ అమ్మ ఈ విషయం తెలుసుకొని ఒక్కసారిగా పూర్తిగా షాక్ లో ఉండిపోయింది. అప్పుడు రికిన్ పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. ఇక వెంటనే రికిన్ ను ఇంటికి పిలిపించారు. అప్పుడు రికిన్ నేను తన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఈ విషయం తాతగారికి తెలుసు, ఇంకా మీకు ఈ విషయం తెలియదు అనుకుంటాను బహుశా అన్నాడు. అదేంటంటే తాతగారు కూడా వాళ్ళ పెళ్లికి ఒప్పుకున్నారట. పైగా ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోయే ముందే వీళ్ళ పెళ్లి జరగాలని రాసి పెట్టుకున్నాడట. రికిన్ మజును అయి కూర్చున్నాడు. అతను పూర్తిగా పిచ్చివాడయ్యాడు. అతను మా ఇంటికి వస్తూ ఉంటాడు. ఎందుకంటే మా నాన్నతో పాటు పని విషయాల గురించి చర్చించడానికి. అలాగే మా ఇంట్లో భోజనం కూడా చేస్తాడు. కానీ అతను తారని ఇష్టపడ్డాడు. నాకు చాలా కోపం వస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా తనకు అర్థమయ్యేలా చెప్పారు, ఒక పని మనిషిని పెళ్లి చేసుకుంటావా, నువ్వేమైనా పిచ్చివాడివా అని. కానీ తను అన్నాడు, నాకు తార అంటే చాలా ఇష్టం, నేను ఆమెను ప్రేమిస్తున్నాను. ఇక తాతగారు కూడా మా ప్రేమను అంగీకరించారు. మీరు అన్నేం చేయలేరు, నాతో తాతగారు ఉన్నారు అన్నాడు. ఇక అక్కడి నుంచి వెళ్లి తాతగారిని కలిశాడు. ఇక ఆ తర్వాత రోజే తాతగారు అందరికీ చెప్పారు, ఈ వారమే రికిన్ ఇంకా తారల పెళ్లి. నా జీవితం పట్ల ఇక నాకు నమ్మకం లేదు. అందుకే నేనుండగానే వీరి వివాహం త్వరగా చేసి తీరుతానని తాతగారు చెప్పారు. ఆమె తండ్రి ఈ లోకంలో లేడు. పాపం ఆమె తల్లే తన వైపున నిశ్చితార్థం చేసింది. ఇల్లంతా అలంకరించింది. ఆపై వాళ్ళిద్దరు పెళ్లి అదే రోజు జరిగింది. ఇక తర్వాత తాతగారు అకస్మాత్తుగా ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మేమందరం చాలా బాధగా ఉన్నాం. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ విషయం చాలా బాధగా ఉంది. అదేంటంటే తాతగారు తన సంపదలోని అన్నిటికంటే పెద్ద వాటాను రికిన్, తార పేర్ల మీదే రాశారు. మేమందరం చాలా బాధగా ఉన్నాం. ఎందుకంటే మా ఇంట్లోనే ఒక మనిషి తాతతో కూడా ఉన్నారు. బహుశా మేము కూడా మా తాతగారు సేవ చేసి ఉండాల్సింది. ఈ విషయమే మేము ఎప్పుడు కూర్చొని ఆలోచించినా అందరం అదే అనుకుంటాం, మేము కూడా మా తాతగారికి సేవ చేసుకుని ఉండాల్సింది అని. ఒకవేళ మేము అతని దగ్గర కూర్చొని అతనికి తోడుగా ఉండి ఉంటే తనకు మరో వ్యక్తి సాయం అవసరం ఉండేది కాదు కదా. ఇది మా పొరపాట లేకపోతే ఇంకెవరిదైనా పొరపాట తెలీదు. కానీ తార ఇంకా రికిన్ తమ తలరాతను బాగా మెరిసేలా చేసుకొని ఎక్కువ తమ భాగం తీసుకొని పట్టణం వెళ్ళిపోయారు. తాతగారు ఈ లోకంలో లేరు. ఇంకా మిగతా భాగంలో మిగిలిన దాంతో మేము అందరం కలిసి అలా రోజులు గడుపుతున్నాం. ఇంకా తారా రికిన్ ఆస్తి తీసుకొని ఎక్కడికి మాయమయ్యారో కూడా మాకు తెలీదు. వాళ్ళు అసలు మమ్మల్ని కలవడం కూడా కలవడం లేదు. మా నాన్న ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. ఇంకా ఆయన ఇప్పుడు మా తాతగారు ఉంటున్న గదిలోనే ఉంటున్నాడు. నేను నా తండ్రిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఇంకా ఆయన దగ్గర కూర్చుంటున్నాను. ఆయనతో కబుర్లు చెప్తున్నాను. ఆయన ఎప్పుడూ అంటూ ఉంటాడు, ఎవరి తప్పో తెలియదు కానీ ఏది జరిగిందో అది మంచిదైతే కాదు అనేవారు. ఏది ఏమైనా ఈ ఇంటికి వచ్చిన తార అనే ఎవరో ఒక అమ్మాయి మిగిల్చిన చేదు జ్ఞాపకం మా పూర్తి కుటుంబానికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ బాధ ఎప్పటికీ మర్చిపోలేం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.